ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? సహోదరులారా, యెహోవా ఈ విధంగా అంటున్నాడు, ఆకాశాలు నాకు సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కోసము కట్టగల నివాసము ఏపాటిది? నా విశ్రాంతి స్థలము ఎక్కడ ఉంటుంది? యెహోవా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు అంటే ఆలయము లేక మందిరము. చేతులతో కట్టిన ఆలయము యెహోవాకు అక్కరలేదు. ఆత్మ సంబంధమైన ఆలయము ఆయనకు ఎక్కువ ఇష్టము. అంటే ఆయనలో నమ్మకము ఉంచిన మనుషుల వినయపూరితమైన హృదయాలు, దేహాలే ఆయనకు ఆలయాలు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనము మనము పరిశీలించినట్లయితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.